నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల మీద జుగుప్సాకరమైన బూతులతో విరుచుకుపడ్డ ఆనాటి శాసనసభ్యులు ప్రస్తుత మాజీ శాసనసభ్యులు కూటమి ప్రభుత్వం దెబ్బకు విలవిల్లాడుతూ ఉన్నారు వారి అవినీతి అరాచకాలను కూటమి ప్రభుత్వం బయట పెడుతుండటంతో ఆ నేతలంతా కూడా విలవిల్లాడిపోతూ ఉన్నారు సరిగ్గా అలాంటి కోవకు చెందినటువంటి నేతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ అండదండలతోటి ఎదిగినటువంటి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరాచకాలకు అడ్డే లేకుండా పోయిందనేది స్థానికంగా వినపడుతున్నటువంటి విమర్శలు దాదాపు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దోచుకున్నాడని కాకినాడ వ్యాప్తంగా అటు ఇసుక మాఫియా అదేవిధంగా డ్రగ్స్ మాఫియా అదేవిధంగా రేషన్ మాఫియాలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్నారని ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తున్న పరిస్థితి ఉంది అయితే జనసేన పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ మరి ఆ శాఖ మీద దృష్టి పెట్టినటువంటి తరుణంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున బయటపడుతున్నాయి అంటున్నారు జనసేన పార్టీ నేతలు సాక్షాత్తు నాదెండ్ల మనోహర్ కాకినాడ మరి సిటీలో ఉన్నటువంటి అనేక గోడౌన్లను పరిశీలించినటువంటి పరిస్థితి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నిత్యావసర వస్తువులను సరుకులను కూడా పరిశీలించిన పరిస్థితి నాణ్యత లేనటువంటి బియ్యాన్ని ఏ విధంగా ఎగుమతి చేస్తున్నారో ఏ విధంగా దిగుమతి చేస్తున్నారో బియ్యం మాఫియా ఏదైతే రేషన్ మాఫియా ఏదైతే ఉందో ఆ రేషన్ మాఫియా ఏ విధంగా చెలరేగిపోయింది వేల కోట్ల రూపాయల మరి ప్రభుత్వ ధనాన్ని ఆ రేషన్ మాఫియా ద్వారా ఏ విధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆర్జించారనేటువంటి దాని మీద ఎవరైతే పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్నారో జనసేన నేత నాదెండ్ల మనోహర్ పెద్ద ఎత్తున ఎంక్వైరీలు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది ఆయన సమీక్షలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది మొత్తాన్ని కనుక చూస్తే కూటమి ప్రభుత్వం ఏదైతే పెద్ద ఎత్తున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతి అరాచకాల మీద ఫోకస్ చేసిందో అప్పటి నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే విలవిల్లాడిపోతున్న పరిస్థితి ఉంది ఆయన అనుచరుల పేరుతోటి బినామీల పేరుతోటి అనేక అక్రమ కట్టడాలు నిర్వహించారనేటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఎదుర్కొంటూ ఉన్నారు ఇటీవల కాలంలోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులకు సంబంధించినటువంటి ఆయన బినామీ పేరుతో ఉన్నటువంటి ఒక భవనాన్ని కూడా ప్రభుత్వం మరి కూల్చినటువంటి పరిస్థితి కూడా చూసాం అయితే ఆయన సాక్షాత్తు రంగంలోకి దిగి ఈ భవనాన్ని కూల్చడానికి వీల్లేదంటూ కూడా అడ్డుపడిన పరిస్థితి ఉంది ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున జనసేన అధినేత మీద అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద పెద్ద ఎత్తున లకారం భాషతోటి విమర్శలు చేసినటువంటి పరిస్థితులు జన సైనికులు గుర్తు చేసుకుంటూ ఉన్నారు జనసేన పార్టీ వీర మహిళలను జన సైనికులను రౌడీ మూకలతోటి కొట్టించినటువంటి సంఘటనలు కూడా ఈరోజు కాకినాడ ప్రజలు కానీ జన సైనికులు కానీ కాకినాడ జనసేన పార్టీ నేతలు కానీ గుర్తు చేసుకున్న పరిస్థితి ఉంది అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమంగా దోచుకోవడమే కాకుండా లకారం భాషలతోటి ప్రతిపక్ష నేతలను మరి అదేవిధంగా పెద్ద ఎత్తున దూషించినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మరి ఇది కరెక్ట్ కాదు అన్నందుకు జనసేన పార్టీ వీర మహిళలను అదేవిధంగా జనసేన పార్టీ నాయకుల్ని వారి మీద దాడులు దౌర్జన్యాలు చేపించినటువంటి పరిస్థితి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరి ఈనాడు తన అక్రమాలు బయటకు వచ్చిన నేపథ్యంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది అధికారం మదంతో ద్వారంపూడి చంద్రశేఖర్ ఆ రోజు ప్రవర్తించాడంటూ ఈరోజు జనసేన పార్టీ నేతలు ఆయన మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని నువ్వు ఎక్కడ పోటీ చేసినా సరే చిత్తుగా తుక్కుగా ఓడించే బాధ్యతను నేను తీసుకున్నాను దమ్ముంటే నా మీద పోటీ చేయని చెప్పేసి సవాల్ విసిరినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చిత్తుగా ఓటమి చెందినటువంటి పరిస్థితి ఉంది వైకాపా సైతం 11 స్థానాలకే పరిమితమైన పరిస్థితి ఉంది మొత్తాన్ని కనుక చూస్తే ఆనాడు మీసాలు తిప్పి తొడలు కొట్టినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి ఈరోజు అత్యంత దారుణంగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడతా ఉంది మొత్తానికి చూస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కట్టకట్టాల వెనక్కి వెళ్ళక తప్పదు అంటూ రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు